తిరుపతి నుంచి పల్లానికి అయితే ఏపీఎస్ఆర్టీసీ వారు అయితే కొత్త బస్సును అయితే ప్రవేశపెట్టారు. ఆ వివరాలు అయితే తెలుసుకుందాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తిరుపతి నుంచి పల్లాని వెళ్లే సర్వీస్ నంబర్ 5006 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ తిరుపతి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7:30 తిరుపతి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8 గంటలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా చిత్తూరు, పలమనేరు, కుప్పం, కృష్ణగిరి, ధర్మపురి ఈ రోడ్డు మీదుగా పల్లానికైతే చేరుకుంటుంది. ఈ బస్ చిత్తూరుకు రాత్రి 9:30, పలమనేరుకు రాత్రి 10 గంటలకు, కుప్పంకు అర్ధరాత్రి 12:15, కృష్ణగిరికి అర్ధరాత్రి 1:15, ధర్మపురికి అర్ధరాత్రి 2 గంటలకు, ఈ రోడ్కు తెల్లవారుజామున 4:30, పల్లానికి ఉదయం 7 గంటలకైతే చేరుకుంటుంది. తిరుపతి నుంచి పల్లానికి సుమారుగా 530 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి పల్లానికి టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. తిరుపతి నుంచి పల్లానికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 715 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం పల్లాని నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నంబర్ 5007 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:30 పల్లాని బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9 గంటలకు పల్లాని నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ ఈ రోడ్కు రాత్రి 11:30, కుప్పంకు తెల్లవారుజామున 3:45, పలమనేరుకు ఉదయం 6 గంటలకు, చిత్తూరుకు ఉదయం 6:30, తిరుపతికి ఉదయం 8 గంటలకైతే చేరుకుంటుంది. పల్లాని నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. అలాగే పల్లాని నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి మనకు 715 రూపాయలు అయితే అవుతుంది. ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.